రామారావు, సుమిత్ర ఆ ఊరిలో ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న జంట. వారి పెళ్లి జరిగి అప్పటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ వారి మధ్య ప్రేమ మాత్రం మొదటి రోజు ఉన్నట్టే ఉండేది. రామారావు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సుమిత్ర ఒక గృహిణి. ఆమెకు తన కుటుంబమే ప్రపంచం. భర్త నవ్వితే అదే తన సంతోషం అనుకునేది. పిల్లలు సంతోషంగా ఉంటే తన జీవితానికి అదే అర్థమని భావించేది. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరు బాగా చదువుకొని తమ తమ జీవితాల్లో స్థిరపడ్డారు. ప్రతి ఆదివారం కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వారి అలవాటు. ఆ రోజు కూడా అలాగే నవ్వులు, సరదా మాటలతో గడిచింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర ఒక్కసారిగా దగ్గడం మొదలుపెట్టింది. మొదట అది సాధారణ దగ్గులాగే అనిపించింది. కానీ ఆ దగ్గు రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. రామారావు ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పినా నాకేం కాలేదు అని నవ్వుతూ తప్పించుకునేది. ఒక ఉదయం వంట చేస్తూ ఉండగా ఆమె ఒక్కసారిగా తల తిరిగి కింద పడిపోయింది. రామారావు భయంతో ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. డాక్టర్లు వరుసగా ఎన్నో పరీక్షలు చేశారు. రామారావు బయట దేవుడిని ప్రార్థిస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. ఆయన ముఖంలో చిరునవ్వు లేదు. రామారావు గుండెల్లో తెలియని భయం మొదలైంది. మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి అని డాక్టర్ మెల్లగా అన్నాడు. ఆ ఒక్క మాటతోనే రామారావు కాళ్ళు వణికిపోయాయి. కొన్ని నిమిషాల తర్వాత అతడిని సుమిత్ర దగ్గరకు పంపించారు. ఆమె మంచంపై పడుకొని కూడా అతన్ని చూసి చిన్నగా నవ్వింది. ఏమైంది సుమిత్ర అని అతడు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు కన్నీళ్లతో. ఏమీ కాదు, నువ్వున్నావు కదా అని ఆమె నెమ్మదిగా అంది. ఆ మాట విన్న రామారావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. కానీ ఆ నిశ్శబ్దం వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చబోయే రోజుల ఆరంభమని వారిద్దరికీ అప్పటికీ తెలియదు. డాక్టర్ రామారావును తన గదిలోకి పిలిచాడు. తలుపు నెమ్మదిగా మూసుకున్నాడు. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. టేబుల్పై ఉన్న రిపోర్ట్లను మరోసారి చూసి లోతుగా నిట్టూర్చాడు. ఆ నిశ్శబ్దమే రామారావు గుండెల్లో భయాన్ని మరింత పెంచింది. మీ ఆవిడకు క్యాన్సర్, అది కూడా చివరి దశలో ఉంది అని డాక్టర్ మెల్లగా అన్నాడు. ఆ ఒక్క మాట రామారావు చెవుల్లో పదే పదే మారుమోగింది. ప్రపంచం ఒక్కసారిగా తన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. కాదు డాక్టర్, మీరేదో పొరపాటు చేస్తున్నారు అని వణుకుతున్న గొంతుతో అన్నాడు. డాక్టర్ మౌనంగా రిపోర్ట్లను అతని చేతిలో పెట్టాడు. కళ్ళల్లోని అక్షరాలు మసకబారిపోయాయి. చేతులు వణకడం మొదలైంది. కన్నీళ్లు తనంతట తానే కళ్ళ నుంచి జారిపోయాయి. కొన్ని నిమిషాల తర్వాత తనను తాను సర్దుకొని సుమిత్ర ఉన్న గదిలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్లే ముందు ముఖంపై బలవంతంగా చిరునవ్వు తెచ్చుకున్నాడు. తన బాధ ఆమెకు తెలియకూడదని అనుకున్నాడు. సుమిత్ర అతని ముఖం చూసిన క్షణానికే ఏదో జరిగిందని అర్థం చేసుకుంది. అయినా ఏమీ అడగలేదు. మెల్లగా నవ్వుతూ డాక్టర్ ఏమన్నారు అని అడిగింది. కొన్ని మందులు రాశారు. త్వరలోనే నువ్వు పూర్తిగా కోలుకొని ఇంటికి వస్తావు అని రామారావు తన జీవితంలో మొదటిసారి ఆమె ముందు అబద్ధం చెప్పాడు. సుమిత్ర అతని కళ్ళల్లోకి కొద్దిసేపు చూస్తూ ఉండిపోయింది. తర్వాత చిన్నగా నవ్వింది. నువ్వు అబద్ధం చెప్పడం నాకు అస్సలు రాదు అనుకునేదాన్ని, కానీ నా కోసం నేర్చుకున్నావు అని మెల్లగా అంది. ఆ మాట విన్న రామారావు తలదించుకున్నాడు. ఆమె చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఉద్యోగానికి సెలవు పెట్టేశాడు. ఆసుపత్రి గదే అతని ప్రపంచమైపోయింది. ప్రతి మందు సమయాన్ని తనే చూసుకునేవాడు. ఆమెకు ఇష్టమైన పనులు తీసుకొచ్చేవాడు. ఆమె 2 ముద్దలు తింటే చిన్న పిల్లాడిలా సంతోషించేవాడు. రాత్రంతా ఆమె మంచం పక్కనే కూర్చొని నిద్రలేక గడిపేవాడు. ఒక సాయంత్రం సుమిత్ర అతన్ని చాలాసేపు చూస్తూనే ఉంది. ఆ చూపులో చెప్పలేని బాధ కనిపించింది. ఏదో చెప్పాలని పెదవులు కదిలాయి. కానీ మళ్ళీ మౌనంగా ఆగిపోయాయి. చివరికి ఆమె అతని చేతిని తన గుండె మీద పెట్టుకుని నిశ్శబ్దంగా కళ్ళను మూసుకుంది. రామారావుకు తెలియదు. ఆమె మనసులో 25 సంవత్సరాలుగా దాచుకున్న ఒక నిజం ఇక ఎక్కువ రోజులు మౌనంగా ఉండబోదని. సుమిత్ర ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. ఒకప్పుడు ఇంట్లో అందరి కోసం పరుగులు తీసిన ఆమె ఇప్పుడు మంచం మీద నుంచి లేవడానికి శక్తి లేక నిస్సహాయంగా పడుకుంది. అయినా రామారావు కనిపించిన ప్రతిసారి ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మాత్రం తప్పకుండా మెరిసేది. ఆ నవ్వు వెనక ఎంత బాధ దాగి ఉందో ఆమె ఒక్కరికే తెలుసు. ఒక సాయంత్రం ఆసుపత్రి గదిలో ఇద్దరే ఉన్నారు. కిటికీ అద్దంపై వర్షపు చినుకులు మెల్లగా జారుతున్నాయి. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సుమిత్ర నెమ్మదిగా తన చేతిని చాపి రామారావు చేతిని పట్టుకుంది. అతడిని మెల్లగా పిలిచింది. చెప్పు సుమిత్ర అంటూ అతను ఆమెకు మరింత దగ్గరగా కూర్చున్నాడు. ఈ ప్రపంచంలో నీకు నాపై ఎంత నమ్మకం ఉంది అడిగింది. రామారావు చిరునవ్వు నవ్వాడు. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? నన్ను కంటే ఎక్కువగా నేను నిన్నే నమ్ముతాను. 25 సంవత్సరాల్లో నువ్వు ఒక్కసారి కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నువ్వు చెప్పిన ప్రతి మాటను నేను నిజంగానే నమ్మాను. అందుకే నువ్వు నాకు భార్య మాత్రమే కాదు, నా జీవితానికి వచ్చిన వరం అన్నాడు. ఆ మాటలు విన్న సుమిత్ర కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి.
ఆమె పెదవులు వణికాయి. కన్నీళ్లు నెమ్మదిగా చెంపలపై జారాయి. ఏమైంది సుమిత్ర అని రామారావు ఆందోళనగా అడిగాడు. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. కొన్ని క్షణాలు అతని ముఖాన్నే చూస్తూ ఉండిపోయింది. తర్వాత తన మెడలో ఉన్న చిన్న బంగారు లాకెట్ను నెమ్మదిగా తీసింది. ఆ లాకెట్ను 2 చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమె వేళ్లు వణుకుతున్నాయి. ఆ చిన్న లాకెట్ను చూస్తూ ఆమె మళ్ళీ ఏడవడం ప్రారంభించింది. రామారావుకు ఏమీ అర్థం కాలేదు. సుమిత్ర ఏమైంది? ఎందుకిలా చేస్తున్నావు? అని మెల్లగా అడిగాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకొని అతని చేతిని ముందుకు చాచమని సైగ చేసింది. రామారావు తన అరచేతిని చాపాడు. సుమిత్ర ఆ బంగారు లాకెట్ని అతని చేతిలో పెట్టింది. దీన్ని తెరువు అని మెల్లగా అంది. రామారావు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. వణుకుతున్న చేతులతో లాకెట్ను నెమ్మదిగా తెరిచాడు. అందులో ఒక పాత ఫోటో మడతపెట్టి ఉంది. ఆ ఫోటోను బయటకు తీసి చూడగానే అందులో ఉన్న యువకుడి ముఖం అతనికి పూర్తిగా అపరిచితంగా అనిపించింది. ఇతనెవరు సుమిత్ర అని ఆశ్చర్యంగా అడిగాడు. సుమిత్ర లోతుగా ఊపిరి పీల్చుకుంది. ఆమె కళ్ళను మూసుకొని 25 సంవత్సరాలుగా నేను దాచుకున్న నిజం ఈ ఫోటోతోనే మొదలైంది అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. రామారావు చేతిలో ఉన్న ఆ పాత ఫోటోను మరోసారి జాగ్రత్తగా చూశాడు. అందులో ఉన్న యువకుడు చిరునవ్వుతో కెమెరా వైపు చూస్తున్నాడు. ఫోటో వెనక భాగంలో మసకబారిన అక్షరాలతో ఒక తేదీ మాత్రమే కనిపించింది. రామారావు నెమ్మదిగా సుమిత్ర వైపు చూశాడు. ఇతనెవరు అని మరోసారి అడిగాడు. సుమిత్ర కళ్ళను మూసుకుని లోతుగా ఊపిరి తీసుకుంది. పెళ్లికి ముందు నేను ఒకరిని ప్రేమించాను అని మెల్లగా చెప్పింది. ఆ ఒక్క మాట రామారావు గుండెల్లో ఒక పిడుగులా పడింది. అతని వేళ్లు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. చేతిలో ఉన్న ఫోటో జారిపోకుండా ఆయన గట్టిగా పట్టుకున్నాడు. గదిలోని నిశ్శబ్దం మరింత భారంగా మారింది. సుమిత్ర మాత్రం ఆగకుండా మాట్లాడసాగింది. మా ఇద్దరి పెళ్లి కూడా జరగాల్సిందే అనుకున్నాం. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. మా నాన్న మాటకు ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. ఆ తర్వాత నీతో నా పెళ్లి నిశ్చయమైంది అన్నది. రామారావు మౌనంగా వింటూనే ఉన్నాడు. అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లి జరిగిన మరుసటి రోజే అని చెప్పగానే సుమిత్ర గొంతు బిగుసుకుంది. కొన్ని క్షణాలు ఏడుస్తూ ఆగిపోయింది. రామారావు నీళ్ల గ్లాసు అందించాడు. ఆ ఒక చిన్న గుక్క తాగిన తర్వాత ఆమె మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది. అతను ఆ బాధను తట్టుకోలేక తన ప్రాణం తీసుకున్నాడు అంది. ఆ మాట విన్న వెంటనే రామారావు కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగాయి. తన గుండెల్లో ఏదో విరిగిపోయినట్లు అనిపించింది. సుమిత్ర ఏడుస్తూనే చెప్పింది. ఆ వార్త విన్న రోజు నేను చనిపోయినట్టే అయ్యాను. కానీ అప్పటికి నీ జీవితంలోకి వచ్చేశాను. ఇక నీకు ఆ నిజం చెప్తే ప్రతిరోజు నువ్వు బాధపడతావని భయపడ్డాను. నాపై నమ్మకం కోల్పోతావేమో అని ఇంకా ఎక్కువగా భయపడ్డాను. అందుకే నా జీవితంలో నువ్వే మొదటి వ్యక్తివి అని ప్రతిసారి చెప్పేదాన్ని. అదే నేను 25 సంవత్సరాలుగా చెప్పిన ఒక అబద్ధం అన్నది. ఆ మాటతో సుమిత్ర తలదించుకొని బిగ్గరగా ఏడ్చింది. రామారావు మాత్రం ఆమెను చూస్తూ నిశ్చలంగా కూర్చున్నాడు. అతని కళ్ళలో కన్నీళ్లు ఉన్నాయి. కానీ అతని పెదవులపైకి రాబోయే సమాధానం మాత్రం సుమిత్ర ఊహించనిది. రామారావు చాలాసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని చేతిలో ఉన్న ఆ పాత ఫోటోపై కన్నీటి చుక్కలు పడుతున్నాయి. సుమిత్ర మాత్రం తల వంచుకొని వణుకుతుంది. తన మాటలు విన్న తర్వాత రామారావు తనను ద్వేషిస్తాడనే భయం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత రామారావు నెమ్మదిగా లేచి ఆమె మంచం దగ్గరికి వచ్చాడు. సుమిత్ర తల మరింత కిందికి వంచుకుంది. నన్ను క్షమించు అని వణుకుతున్న గొంతుతో అంది. రామారావు మెల్లగా ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకి లేపాడు. ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. నువ్వు నిజంగానే నేను ఏమనుకుంటానో అదే అనుకున్నావా అని మెల్లగా అడిగాడు. సుమిత్ర సమాధానం చెప్పలేక ఏడుస్తూనే ఉంది. రామారావు ఆమె కన్నీళ్లను తన చేతులతో తుడిచాడు. నువ్వు నాకు ఒక నిజం చెప్పకుండా దాచావు. అది నిజమే. కానీ ఆ నిజాన్ని నువ్వు మా దగ్గర దాచిన తర్వాత కూడా ఈ 25 సంవత్సరాలు నన్ను ప్రేమించింది కూడా నువ్వే కదా. నా తల్లిదండ్రులను నీ తల్లిదండ్రుల్లా చూసుకున్నది కూడా నువ్వే. మన పిల్లలను మంచి మనుషులుగా పెంచింది కూడా నువ్వే. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా నా పక్కనే కూర్చున్నది కూడా నువ్వే. నా విజయాలను నాకంటే ఎక్కువగా సంతోషించింది కూడా నువ్వే. అయితే ఒక్క గతం కోసం నేను ఈ 25 సంవత్సరాల ప్రేమను ఎలా మర్చిపోగలను అన్నాడు. ఆ మాట విన్న సుమిత్ర ఒక్కసారిగా బోరున ఏడ్చింది. నేను ప్రతిరోజు ఈ నిజం చెప్పాలనుకున్నాను. కానీ నేను కోల్పోతాననే భయం నన్ను ఆపేసింది అంది. రామారావు చిన్నగా నవ్వాడు. నువ్వు నన్ను మోసం చేయలేదు సుమిత్ర. నువ్వు నీ గాయాన్ని ఒంటరిగా మోశావు. ఆ బాధను నాతో పంచుకోలేకపోయావు అంతే
అన్నాడు. సుమిత్ర అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు నా గుండె మీదున్న భారం దిగిపోయింది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని నెమ్మదిగా ఉంది. రామారావు ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ జన్మలో నువ్వే నా భార్య, మరో జన్మ ఉంటే కూడా నిన్నే వెతుక్కుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న సుమిత్ర పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె చివరిసారిగా రామారావు చేతిని తన గుండెపై పెట్టుకుంది. ఒక లోతైన ఊపిరి తీసుకుంది. ఆమె వేళ్ల పట్టు నెమ్మదిగా సడలిపోయింది. గదిలోని మానిటర్ ఒకే శబ్దంతో నిలిచిపోయింది. రామారావు ఆమెను గట్టిగా హత్తుకుని చిన్న పిల్లాడిలా ఓరున ఏడ్చాడు. ఆ రోజు అతను గ్రహించిన ఒక నిజం, గతం మనిషి జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, కానీ జీవితాంతం ఇచ్చిన ప్రేమే ఆ మనిషి అసలైన పరిచయం అని అనుకున్నాడు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి. రామారావు పరిస్థితిలో మీరు ఉండి ఉంటే ఏం చేసేవారు అనేది తప్పక కామెంట్స్లో వివరించండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.